నచ్చిందని వారు అంటున్నారు. ఇప్పుడే బీజేపీ మాకేం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు, కేసీఆర్ బీఆర్ఎస్ ఏమీ చేయలేదు, మీ ప్రజాశాంతి పార్టీ తరఫున మీరు నిలబడితే మాకు పూర్తి అభివృద్ధి జరుగుతుందని మీలో కొంతమంది మీడియా మిత్రులు ఉంటుండగే అరుణ ఫాదరు మదరు మాట్లాడడం మీరు చూశారు. రక్తం బ్లడ్ లేదు. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారికి ఓటేశారు సార్. టీడీపీలో ఉన్నప్పుడు వేసాం, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వేసాం. నన్ను నిలబడమని కోరుతున్నాను. నేనైతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మునుగోడులో బీఆర్ఎస్ని గెలిపించారు, బై ఎలక్షన్లో 0 డెవలప్మెంట్. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి బీజేపీని గెలిపించారు, 5 లక్షల ఓట్లు ఈవీఎంల ద్వారా లాక్కొని 0 అభివృద్ధి. ఎక్కడ నేను పోటీ చేస్తే అక్కడ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, కానీ ఓట్లు అందరూ వేస్తున్నారా? వేసిన ఓట్లు ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ అవుతున్నాయా? ఈ ఇన్వెస్టిగేషన్లో మేము దిగాం. మీరందరూ కోరుకుంటే అద్భుతంగా జూబ్లీ హిల్స్ని అమెరికన్ బెవర్లీ హిల్స్లా చేసి 1 ఇయర్లో ఒక్క నిరుద్యోగి లేకుండా, 1 ఇయర్లో అందరికీ ఉచిత విద్య, 1 ఇయర్లో అందరికీ ఉచిత వైద్యం, 1 ఇయర్లో అందరికీ ఉచితంగా పెన్షన్లు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపించిన 1 ఇయర్. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు 500కి 5000కి ఓటుకు అమ్ముడుపోతారా? 78 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తారా? లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న పార్టీ ప్రజాశాంతి పార్టీ. అందుకే అన్ని పార్టీలు కాదని 2022 అక్టోబర్ 6 గద్దరన్నే రాజకీయాలకు దూరంగా ఉండి చివరికి ప్రజాశాంతి పార్టీ వస్తేనే దేశంలో ప్రజలందరికీ అభివృద్ధి అని ఓపెన్గా మీడియాతో మీతో 15 సార్లు మాట్లాడారు. కావాలా? పాలన కావాలా? మంచి పాలన, మార్పు రావాలి, పాలన రావాలి, పాలన రావాలి. ఈ కుటుంబ కుల అవినీతి పాలన మనకు వద్దు. వారి కుటుంబాలే బాగుపడుతుంది, వారి కులం కూడా బాగుపడట్లేదు. 5% ఉన్న రెడ్లు ఎక్కడ బాగుపడ్డారు? ఒక 500 రెడ్లు కుటుంబాలు మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, గంగారెడ్డి, రంగారెడ్డి బాగుపడ్డారు. తత్మారెడ్డి బాగుపడ్డారా? ఏమంటూ పోలమ్మని అంటూ రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నాడు? నీ 3 లక్షల కోట్లు మూసేస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డికి ఎవరంటే మల్లారెడ్డి. ఇవన్నీ గమనించారు. వీళ్ళందరూ ఒకటే. మనకి బుద్ధి ఉంటే మనమంటే ఎవరి తెలివైన చదువుకున్నవారు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్